ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 10 నుంచి 15% మేర మాత్రమే సిజేరియన్లు జరగాలి. కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్లో 70%, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 55% పైగా సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సహజమైన రీతిలో ప్రసవాలు జరిగేలా డాక్టర్లు అవగాహన కల్పించాలని, తల్లి బిడ్డ ఆరోగ్యానికి ఇబ్బంది ఏర్పడితే తప్పనిసరి పరిస్థితుల్లోనే సిజేరియన్కు ఉపక్రమించాలనే నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఆచరణలో అవి బేఖాతరు చేస్తున్నారు. తల్లి బిడ్డల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెలగాల్సి ఉండగా ధనార్జనే ధ్యేయంగా పలు ప్రైవేట్ హాస్పిటల్స్ విచ్చలవిడిగా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నాయి. ఇది బహిరంగ రహస్యం. అధిక సిజేరియన్ ప్రసవాలు చేస్తే ఆరోగ్యశ్రీ గుర్తింపు రద్దు చేస్తామని, అధిక సిజేరియన్ ఆపరేషన్లు చేస్తే హాస్పిటల్స్ని ఆడిట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అవి కాగితాలకే పరిమితం కావడంతో కడుపు కోతలకు కళ్ళెం పట్టడం లేదు. వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చింది. ప్రతి 10,000 మందికి 10.5% మంది డాక్టర్లున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ప్రసవాల నిర్వహణలో గైనకాలజిస్టులు, అనెస్థేషియన్లు అందుబాటులోకి తెచ్చారు. ప్రసూతి సేవల్లో భాగంగా సిజేరియన్ ఆపరేషన్లను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి 2,500 లేదా 3,000 మందికి జనాభా ఉన్న ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో వైద్య సేవలు అందించేందుకు బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రులను ఎంఎల్హెచ్పీలుగా నియమించారు. వారితో పాటు 2 ఎస్ఎంలు, 4 లేదా 5 ఆశా కార్యకర్తలతో కూడిన టీం సచివాలయంలో ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్లో అవసరమైన వారికి ఇంటి ముంగిట్లో సేవలందిస్తోంది. 30 లేదా 40 మంది గర్భిణులు ఉంటారనే వైద్య ఆరోగ్య శాఖ అంచనా. వారికి గర్భధారణ ఆరంభం నుండి సరైన కౌన్సిలింగ్ పాటు పోషకాహారాన్ని అందజేసి సరైన పర్యవేక్షణ కొనసాగిస్తే వారికి సిజేరియన్ అవసరం లేని ప్రసూతి సౌకర్యాలను అందించి సుఖప్రసవాలను చేయొచ్చు. అయితే గర్భిణీలకు సకాలంలో డెలివరీకి తీసుకురావడంలో సిబ్బంది విఫలమవుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీంతో నొప్పులు ఎక్కువగా ఉన్నాయనో, గర్భిణీకి సురక్షిత ప్రసవం కావాలన్న ఒత్తిడితోనో సిజేరియన్ చేసేస్తున్నారు. కొన్ని కేసుల్లో ముహూర్తాలు, తేదీలను పరిగణలోకి తీసుకుని సిజేరియన్లు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత డాక్టర్లపై ఎంతైనా ఉంది. ఈ అంశంపై గ్రామ స్థాయిలో ముందుగా అక్కడి సిబ్బందికి శిక్షణ ఇచ్చి వారి ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గర్భవతైన 3 నెలల తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సాధారణ ప్రసవమా లేదా హైరిస్కా అనేది గుర్తించి సామాజిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులతో సంప్రదించాల్సి ఉంటుంది. ప్రతి గర్భవతి ఎక్కడ ఎప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటుందో వాటి వివరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ప్రసవం అయ్యేంత వరకు, ఆ తర్వాత కూడా గర్భిణీలు, శిశువుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలి. గర్భవతులకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రసవం సజావుగా జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించడంలో వైద్య శాఖాధికారులు ఫెయిల్ అవుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. పీహెచ్ సెంటర్లలో 2 డాక్టర్లు, 3 స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉన్నారు. తద్వారా పీహెచ్సీ స్థాయిలోనే సుఖప్రసవాలు జరగాలనేది ప్రభుత్వ యోచన. అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆశించిన మేర ఫలితాలు రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప విచ్చలవిడిగా సాగుతున్న సిజేరియన్లను కట్టడి చేయడం సాధ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.